మిమ్మల్నే మాట్లాడరా? ఏమిటా చూపు? ఎందుకండి ఇలా ఏమిటండి? నేను నా కోసం పెట్టలేదే, నీ కోసమే ఏడుతున్నా. నా కోసరమా? రాతేమే కూతురు అంటే కోతి మొగుడేని మా అమ్మ నేను ఏడవాలి, కానీ మీకెందుకండి ఏడుపు? నేను కూతురైనా చేతగాని వాడినైనా ఏదైనా ఒకటి, నీ రాత బయటపడే రోజు వచ్చిందే సరోజ. చెప్పాడవండి సరోజ, నా అందాల రోజా, నా కులుకులు పూజ. అయ్యో నా రాజా, ఏమిటి బాజా? బాజా కదే కాజా, నువ్వు చేసుకున్న పూజ. ఇంత అందమైన మొక్కు ఇంకెన్నో రోజులు ఇలా ఉండదే సరోజ. ఏమిటండి మీరనేది? నీ పశువు కుంకు నిండుకుంటున్నాయే సరోజ. నిజంగానా? ఏ సాధారణ సన్యాసం బజారంట పోయే బైరాగో చెప్తే నమ్మివని కాను. సెలవిచ్చిన వారు ఎవరో తెలుసురా? ఎవరండి? దండకారణ్యపు దంతాల స్వామి. ఆయన దండకారణ్యపు శ్రీవచింత తోపులో ఒంటి కాల మీద 200 ఏళ్లు తపస్సు చేసి ముల్లోకాలు జయించిన ఉద్దండ పిండం. ఆయన మాట బోటు పోతుందా? ఆయన ఏం చెప్పారండి? నే పోయినా పర్వాలేదు, నీ పువ్వులు పోయి బొట్టు రాలిపోయి భుజానున్న కొంగు బుర్ర మీదకి వచ్చి నువ్వు సాధానికి ఎవరూ లేక అలో లక్షణ అని ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు నేను ఎలాగే చూడు. నా రాతిలా తెల్లారుతుందని నేను అనుకోలేదురా దేవుడా. ఆ సాముల వారిని ఏమన్నా ప్రాయచిత్తం అడిగారా? అడిగారు. ఏం చెప్పారు? ఏం చెప్పాడంటే, పుంజుపోయిన పెట్ట మొదలు పురుషుడు పోయిన మీ ఆవిడ అనాథుల్ని ఆదరించి నాథుల్ని సేవిస్తే నీకు ఆయుర్వృద్ధి, ఆమెకు సుమంగళి యోగం. కాదంటే నీకు చావు తప్పదు, సన్యాసమైనా తప్పదు అని చెప్పేశాడు. లేదండి, మీరు చెప్పినట్టే వింటాను. మరి రత్నాన్ని ఆదరిస్తాను. బాబు, అమ్మగోరా నమస్కారం అమ్మా. చిరకా గోడి కొరత లేకుండా చూడాలి. నేను వస్తాను. బాబు, ఐఎమ్ సారీ. మీ అమ్మగారు ఉన్నారా? లేరు బాబు, ఇప్పుడే బయటికి వెళ్ళారు. మీరు ఇంట్లో లేరని చెప్పాడే నౌకరు. బహుశా అత్తయ్య అనుకుని అలా అంటాడు. అత్తయ్య సరోజా బజార్కి వెళ్ళారు. బాబేడి? బాబు, 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 రా బాబు. అరే, ఏది ఆగా కలుసుకో. ఇదిగో బాబు ఒక షరతు మీద బొమ్మ తీసుకుంటాడు. షరత? ఏమిటా షరతు? మీరు ఈ లాకెట్ తీసుకెళ్ళండి. అదేమిటి? ఏమి లేదు, దయచేసి తీసుకెళ్ళండి. తిరిగి తీసుకోవడానికి నా మనసు ఎంత బాధపడుతుందో మీరు ఆలోచించారు. ఇంత నిర్దాక్షిణ్యానికి కారణం? ఏమైనా కానివ్వండి, ఇది ఇవ్వడానికి హాస్పిటల్కి వచ్చాను. తీసుకెళ్ళండి డాక్టర్ గారు. క్షమించండి, అది మీ దగ్గరే ఉండాలి. డాక్టర్ గారు, దయచేసి తీసుకెళ్ళండి. రత్నాదేవి, నా మాట వినండి. డాక్టర్ గారు, మీకు తెలియదు. డాక్టర్ గారు ఎందుకు వచ్చినట్టు? బాబును చూడడానికి. అయితే ఫీజు తీసుకొని మరీ వెళ్ళండి. ఫీజు ఏమిటి? బాబును చూసినందుకు. బాబు మీకెంతో, నాకు అని. అమ్మా, ఈ విచ్చలవిడి రాకపోకలు మంచివి కావు. రత్న, డాక్టర్ ఇంట్లో ఇక అడుగు పెట్టడానికి వీల్లేదు. రద్దు తగ్గకపోతే ఎలా?
నా బాబు గారు, నా బంగారు గారు, ఈ మందు తాగేసి. అబ్బబ్బా, ఎంత చెప్పేదిరా రత్న. మందు తాగనని మంకు పట్టు పడుతున్నాడు. నువ్వన్నా కాస్త తాగించమ్మా. బాబు, మా బాబు కదూ మందు తాగు నాన్న. నన్ను పడేసి మందు మందు. నేను కావాలని పడేశానా? నువ్వే పరిగెత్తుకెళ్ళి పడ్డావు. మందు తాకపోతే జ్వరం ఎలా తగ్గుతుంది? డాక్టర్ని పిలు. మళ్ళీ ఆయన జ్ఞాపకానికి వచ్చారా? ఆయన రాడు బాబు. అబ్బబ్బబ్బబ్బా, ఇల్లీగల్ ఇల్లీగల్. వాడు డాక్టర్ అంకుల్ అంటుంటే పిల్లవేమిటి? మీకు తెలియదన్నయ్యా. నాకు తెలుసు. డాక్టర్ ఆనందని పిలవకపోతే వాడి జ్వరం తగ్గదని నీకే తెలియదు. నిజమే, కానీ కానీ ఏమిటమ్మా, తోకలేని మేకలు మెమ్మంటే అదిరాగిపోతావా? వెళ్ళి ఫోన్ చేయి. సంశయించకమ్మా, వెళ్ళి ఫోన్ చేయి. ఎవరు కావాలి? జస్ట్ మినిట్. ఆనంద్, ఫోన్. ఆనంద్ మాట్లాడుతున్నాను. రాజుకు జ్వరమా? హలో హలో హలో. డాక్టర్ ఆనంద్ ఈ గడప తొక్కడానికి వీల్లేదని ఒకసారి చెప్పాగా, మర్చిపోయావా? బాబు పట్టుబెట్టి కూర్చున్నాడు. జ్వరం మరీ ఎక్కువ తొందరయ్యా. ఆ డాక్టర్ కోసం ఆరాట పడేది అబ్బాయో అమ్మో. నోర్మయ్. రత్న, బాబు మీద ప్రేమ నీకు ఒక్కదానికేనా? బాబు నీకు కొడుకే. నాకు కొడుకైనా మనవడైనా ఏమైనా అన్ని వాడిని చిన్న చూపు చూస్తాను. పట్టణంలో కల్లా పెద్ద డాక్టర్ని పిలిపిస్తాను. కానీ ఆనంద్ మాత్రం ఇక్కడికి రావడానికి వీల్లేదు. హలో డాక్టర్ ఆనంద్. డాక్టర్ శర్మ, బాబుకి ఎలా ఉంది? మేడం ఎట్లు మించి పడ్డాడు. పడ్డాడా? అవును, చిన్న గాయం, మామూలుగా కాస్త జ్వరం అంతే. వస్తా. బాబుకి ఎలా ఉంది? ఎలా ఉంటే మీకెందుకు? బాబంటే నాకు పంచప్రాణాలు. ఏం మాట్లాడుతున్నారు? బాబు క్షేమం కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను. అది నా బాధ్యత. బాబు నా మనవడు. వాడికి నాకంటే మీరు ఆప్తులా? అవును. డాక్టర్గా బాబుకు నేను ఆపుతుంది. కానీ మిమ్మల్ని పిలవలేదే. మీకెందుకు ఈ పిలవని పేరంట? స్నేహరీత్యా రాకూడదా? దానికి హద్దులున్నాయి డాక్టర్. మీ పరిచయాన్ని మేము ఎలా గౌరవించామో మీకు తెలుసు. పరిస్థితులు అర్థం చేసుకుంటే మీరు ఇలా ప్రవర్తించరు. వెళ్ళిరండి. అమ్మా, బాబుని ఒక్కసారి చూచి వెళ్తాను. అదే వీల్లేదని చెప్తున్నాను. ఈ ఒక్కసారి. డాక్టర్, మంచి మనిషికి ఒక మాట. నేనేం చేశాను? నేనేం పాపం చేశాను నన్ను ఇలా అవమానించడానికి? అవమానించారని ఊరికే బాధపడితే ఏం లాభం? అసలు నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఆత్మశాంతినిచ్చే ఆనందమూర్తి పసివాడిని నలుగురు చూచినట్లే నేను మనసారా చూడటం పొరపాట. అది కాదు ఆనంద్, పసిపాపలందరూ ఆనందమూర్తులే. మన హాస్పిటల్లో ఎంతమంది పాపలు పుట్టడం లేదు? వాళ్ళందరినీ చూడటానికి మనం వెళ్తున్నాం. నువ్వు వెళ్తున్నావా? డాక్టర్ ఆనంద్, నిన్నొక్కటి అడుగుతున్నాను. రత్నాదేవి బిడ్డ మీదే నీకెందుకు ఈ ప్రత్యేకమైన అభిమానం? అదొక మూగవాడి కల. డాక్టర్, మా మనస్సులు నిప్పుల్లాంటివి. నా మీద మీకే నమ్మకం లేదా? నా ఆనందం మీద నాకున్న నమ్మకం లోకానికి ఉండదు. లోకానికి కావలసిందల్లా రత్నాదేవి ఇంటికి నువ్వు తరచు వెళ్ళడమే. వాళ్ళ పాపిష్టి దృష్టికి దాని అర్థమే వేరు. బొట్టు రాలిన ఆడది